యెహోవా నిస్సిగా విజయమునిచ్చి యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. నా శత్రువులను పడద్రోయు వాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ఇదే కాలము శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనము. చాలా శ్రేష్టమైన వాక్య భాగంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇజ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వనకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. దానికి ముందు వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను. ఆమేన్. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంట యుద్ధానికి సమీపిస్తున్నారంట. యుద్ధానికి సమీపించేటప్పుడు యాజకులు వచ్చి, వింటున్నారా అండి, యాజకులు వచ్చి ఈ మాటలు మీతో మాట్లాడుతారు. శ్రద్ధగా వినండి. ఏం చేయాలంట? ఫస్ట్ వినటం నేర్చుకోవాలి. ఏమని మాటలు చెప్తారంట యాజకులు? ఇజ్రాయేలులారా మీరు వినుడి. ఏం చేయాలంట? వినాలి. యాజకులు ఏం చెప్తున్నారో అది వినాలి.
అప్పుడు మీ హృదయాలు దేవుని వాక్యముతో నింపబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మీలో నింపబడటం బట్టి, దేవుని వాక్యము మీ హృదయాలలో నాటబడటం బట్టి, దేవుని వాక్యము మీ హృదయాలలో కృమ్మరించబడటం బట్టి మీరేమవుతారు చెప్పండి? ధైర్యవంతులవుతారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మీరు శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు అంటే అది ఆ కాలంలో చెప్పబడిన మాట. కానీ నేటి ఈ కాలంలో యుద్ధానికి సమీపించటం కాదు, మనం యుద్ధ భూమిలో ఉన్నాం ఆల్రెడీ. హల్లెలూయా. వి ఆర్ ఆల్రెడీ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. మనం ఆల్రెడీ యుద్ధ భూమిలో ఉన్నాం. వీఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్ వార్. మనం ఆ ఆత్మీయమైన ఆ యుద్ధ పోరాటంలో మనం ఉన్నాము. ఈ ఉదయకాలం దేవుడు వాక్యం మాట్లాడుతుంది, మీరు యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధ ఆత్మీయమైన పోరాటంలో మీరున్నారు. అలాంటప్పుడు మీరేం చేయొద్దు? మీ హృదయములను జంకనీయద్దు, మీ హృదయమును భయపడనీయద్దు, వణకనీయకుడి. ఏమాత్రము మీరు భయపడాల్సిన అవసరము లేదు. చూడండి, వారి ముఖమును చూచి బెదరకుడి. ఉదయకాలం దేవుడు అంటున్నాడు, శత్రువును చూచి మీరు భయపడకూడదు, శత్రు ముఖమును చూచి మీరు బెదరకూడదు. ఇంగ్లీష్లో మంచి మాట అన్నాడు, డు నాట్ ఫియర్ అండ్ ప్యానిక్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ప్యానిక్. మనము ప్యానిక్ అనే వర్డ్ ఎప్పుడు వాడతామంటే, మనకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, మనము ఊహించని అపాయము మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతాము? ప్యానిక్ అయిపోతాము. ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఏం ఆలోచించాలో తెలీదు, ఎలాగ మనం ఆ పని జరిగించాలో తెలీదు. డోంట్ బి ప్యానిక్. భయపడి మీరు ఆ మాత్రము విభ్రాంతి చెందుతూ, లేకపోతే ఏమంటారు స్తంభించిపోతూ, ఎటు తోచక ఎటు వెళ్ళాలో ఆ దిక్కుతోచని స్థితిలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. సాతానుగాడు మనందరినీ భయపెడుతూ ఉంటాడు. మీరు ఓడిపోయిన వారు, మీరు మీ జీవితంలో ఇంకెన్నడూ గెలవలేరు, మీ జీవితంలో మీరు ఎన్నడూ ఇంకా బాగుపడరు, మీ జీవితంలో మీకు ఎన్నడూ ఆశీర్వాదము చూడరు, మీ జీవితంలో ఇంక మీరు ఎన్నడూ స్వస్థత పొందుకోరు, మీ జీవితంలో మీరు ఇంకా ఎన్నడూ విడిపించబడరు, మీ జీవితంలో మీరు ఎన్నడూ ఇంకా ఏ మేలు పొందుకోలేరు, మీ జీవితం అంతా శ్రమలతో, కష్టాలతో, బాధలతో, దుఃఖాలతో మీరు అనుభవించాల్సిందే అని సాతానుగాడు మన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ వాడి మాటలకు, వాడు చెప్పే ఆ భయంకరమైన ఆ మాటలకు మనం ఏమాత్రము భయపడకుండా, నా దేవుడు నన్ను విడిపించేవాడు, నా దేవుడు నన్ను తప్పించేవాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు, నా దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టువాడు, నా దేవుడు నన్ను అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచేవాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లింపచేయవాడు, అన్ని విషయాల్లో నాకు మేలు చేయవాడు, అన్ని విషయాల్లో నాకు సహాయం చేయవాడు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అప్పుడు నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీవు నేను యుద్ధ భూమిలో ఉన్నాం. వి ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. డోంట్ బి ప్యానిక్. శత్రువు ఎక్కడి నుంచి వచ్చి బాణం వేస్తాడా, శత్రువు ఎక్కడి నుంచి వచ్చి గన్ను ఫైర్ చేస్తాడా అని భయపడకండి. నీ చుట్టూ దేవుని కంచె ఉంది. హల్లెలూయా. నీ చుట్టూ దేవుని ఆత్మీయమైన కంచె ఉంది. దేవుని దూతలు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. శత్రువు బాణాలను తాకకుండా, శత్రువు వేసే ఆ ఖడ్గాలు నిన్ను ముట్టుకోకుండా, దేవుని వాక్యం అనే డాలు నీకు ఎల్లప్పుడూ ఆశ్రయముగా నీ కాపుదలను ఇస్తూ ఉంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు నిన్ను ఏమాత్రము వలన నీకు హాని కలగదు. శత్రువు వలన నీకు ఎటువంటి అపాయము రాదు. నీవు ఈ మాటలు ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. ఈ మాటలు నువ్వు చెప్తూ ఉండాలి. చాలామంది మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే మన మీద ఈర్ష్య కలిగిన వారు, మన మీద అసూయ కలిగిన వారు, మనమంటే పడని వారు, మనమంటే ఇష్టపడని వారు మన మీద అనేకమైన లోక సంబంధమైన దుష్టక్రియలు చేస్తూ ఉండొచ్చు. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.
వాడు చేతబడులు చేస్తుండొచ్చు, లేకపోతే నీకు విరోధంగా అనేకమైన దుష్టమైన క్రియలు చేస్తుండొచ్చు. వాడు చేసినా చేయకపోయినా అవి నిన్ను ముట్టుకో జాలవై. ఎందుకు అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమవుట వలన సాతానుగాడు క్రియలు లయపరచబడి ఉన్నవి అని. ఆయన ప్రత్యక్షం అవుటతోనే వాని క్రియలు ఆయన లయపరిచి ఉన్నాడు. వానిని పూర్తిగా ఆయన నాశనము చేసి ఉన్నాడు. పూర్తిగా వానిని ఆయన కృంగదీసి ఉన్నాడు. వాడి శక్తిని, వాడి బలమంతటిని ఆయన పూర్తిగా లయపరిచి ఉన్నాడు. మనం నమ్మాలి ఆ వాక్యాన్ని, ఆ మాటలను మనం విశ్వసించాలి. మన హృదయంలో ఎల్లప్పుడూ ఈ మాటలు మనము ధ్యానిస్తూ ఉండాలి. ఏమని ధ్యానిస్తూ ఉండాలి చెప్పండి? దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే సాతానుగాడు ఎన్ని బాణాలేని, సాతానుగాడు చుట్టూ నీకు విరోధమైన క్రియలు చేస్తూ ఉండని, చుట్టూ నీ పక్కన నీ శత్రువు నీ మీద ఏమంటారు పోరాడుతూ ఉండని, దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నంత కాలము, దేవుని అభిషేకము నీ మీద నిలిచినంత కాలము, దేవుని శక్తిని ఆవరించినంత కాలము వాడు గాని, వాడి శక్తి గాని, వాడి ప్రభావం గాని నిన్ను గాని, నీ కుటుంబాన్ని గాని, నీకు సంబంధించిన దేనిని తాకలేదు. దేవుని సన్నిధి నీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆయన సన్నిధిని చుట్టూ ఆవరించి ఉంది. ఆయన అభిషేకముని చుట్టూ అగ్నిలాగా అది కప్పబడి ఉంది. నేను ఈ మాటలను స్వీకరించాలి, వాటిని మనం బలముగా విశ్వసించాలి. యాజకుడుగా నేను మీకు తెలియచేస్తున్నాను ఇదే కాలము. యాజకుడు వచ్చి మాటలు మీతో మాట్లాడితే మీరు జాగ్రత్తగా వినాలి. విన్న వాటిని గ్రహించాలి, గ్రహించిన వాటిని వెల్లివేస్తూ ఉండాలి, వాటిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన నా పక్షమున యుద్ధము చేసి నాకు విజయమును అనుగ్రహించాడని ఆ మాటలను మాట్లాడుతూ ఉండాలి. అటు తర్వాత విజయము నిన్ను వెంబడిస్తూ ఉంది. విజయము నీతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటుంది, నీతో కలిసి నడుస్తూ ఉంటుంది. కాబట్టి యుద్ధ భూమిలో ఉన్నావు. సాతానుగాడు ఎప్పుడు నీ మీద బాణాలు వేస్తూనే ఉంటాడు. వాటిని చూసి భయపడకూడదు, వాటిని చూసి వెరవకూడదు, వాటిని జంగకూడదు. డోంట్ బి ప్యానిక్, డోంట్ బి ఫియర్. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. ఆయన కొరకు ధైర్యంగా ఉండు. దేవుని వాక్యం నీ పక్షం ఉంది. దేవుని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి, శ్రేష్టమైన వాక్కును బట్టి నీకు వందనాలు. యాజకుడు మాట్లాడుతున్నాడు ప్రభా ఇజ్రాయెల్ ప్రజలతో. ఈరోజు యాజకుడుగా, సేవకుడుగా నేను ప్రభా నా సంఘముతోను ప్రభా యూట్యూబ్ ఛానల్ వారు వింటున్న వారితోనూ ప్రభా యాజకుడుగా నేను మాట్లాడుతున్నాను. మీరు శత్రువుకు సమీపించి ఉన్నారు, యుద్ధము చేయడానికి సమీపించినారు అన్నాడు ఆ కాలంలో యాజకుడు. కానీ ఈ కాలంలో దేవుని యాజకుడు మీరు యుద్ధ భూమిలో ఉన్నారు, మీరు యుద్ధము పోరాడుతూ ఉన్నారు, అయినా విజయము మీదయింది. మీ పక్షమున పోరాడేవాడు దేవుడై ఉన్నాడని, యేసుక్రీస్తు అయి ఉన్నాడని ప్రభా నువ్వు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు. మాకు విజయమును అనుగ్రహించిన వాడవు, మాకు విజయమును దయచేసిన వాడు, జయ పతాకం ఎగిరవేసిన వాడు నీవే నమ్ముతూ ఉన్నాం. ఈ వాక్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా ఇంకా ఎవరైనా ప్రభా శత్రువును బట్టి, వాడి కుయుక్తును బట్టి, వాడి ప్రభా పన్నాగానికి భయపడుతున్నారో వారి హృదయాల్లో ప్రభా నీ అభిషేకము దిగివచ్చునుగాక, నీ అభిషేకము దిగివచ్చునుగాక. మీరు కార్యము జరిగించండి ప్రభా. చీకటి శక్తులు, అంధకార శక్తులు తండ్రి యేసు నామములో వారి జీవితాలను దూరమైపోవును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మహిమ పొందండి, మీరు ఘనత పొందండి ప్రభా. ఇదే కాలమును మాట్లాడిన వాక్కును బట్టి మరొకసారి స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.